నా పేరు రావులపల్లి రవికుమార్, సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడిని, భద్రాచలం డివిజన్. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపద అయినటువంటి ఇసుకని విచ్చలవిడిగా వందల లారీలు రోజు ఈ రోడ్ల వెంట ప్రయాణిస్తూ ఈ రోడ్ల దుస్థితికి కారణమైనవన్నీ ప్రధానంగా చెప్పాలి. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వారి ప్రభుత్వ సంపాదనకి మేము అభ్యంతరం తెలపనప్పటికీ బాగు చేసేటువంటి ఇది కూడా ప్రభుత్వం మీదే ఆ బాధ్యత ఉందని చెప్పి మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం. చాలా ఇవాళ తూరుపాక దగ్గర ఒక బ్రిడ్జి పడిపోతే దాన్ని ఇవాళ మొదలుపెట్టి సుమారు 4 నెలలు కావస్తా ఉంది. కానీ ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తవక ఇవాళ ప్రజలు అనేక ఇబ్బందులు. రోజు వర్షం పడిందంటే, చిత్తడి అయిందంటే ఆటో కూడా దిగి ఆటోలోని వాళ్ళు ఆటోను దోసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అధికారులు ఎన్నిసార్లు ధర్నాలు చేసి ఎన్ని ప్రభుత్వం దృష్టికి ఏ రకంగా తీసుకెళ్ళినప్పటికి కూడా ప్రభుత్వం కించిత్తు కూడా స్పందన లేదు. ప్రజల యొక్క స్థితిగతులను పట్టించుకునే పరిస్థితుల్లో ఈనాటి ప్రభుత్వం లేదు. కాబట్టి ఇవాళ ఇప్పటికైనా సరే లోకల్ ఎమ్మెల్యే గారు నెలలో 20 రోజులు ఈ ప్రాంత ఆయన నియోజకవర్గ సందర్శనకు ఇదే రోడ్లు అమ్మటి ప్రయాణిస్తూ ఉంటారు, భద్రాచలం టు వెంకటాపురం. కానీ వారు కూడా చూస్తూనే ఉన్నారు. కానీ మరి వారు ఎందుకు దీన్ని బాగు చేయలేకపోతున్నారు అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటిది. లేకపోతే ఇవాళ ఈ ప్రాంతంలో ఈ రోడ్లంటే ప్రయాణించేటువంటి ప్రజలందరూ కూడా సహనం ఓర్పుని వాళ్ళ పరీక్ష పెట్టి చూస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పోయే రోజులు వచ్చినాయి అని చెప్పి కూడా ఇవాళ జనం మా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మేము గమనిస్తూ ఉన్నాం. ఆ రోడ్లు ఇసుక లారీలని ఆపమని ఎన్నోసార్లు విన్నవించుకున్నా ఇసుక లారీలను ఆపే పరిస్థితి లేదు. ఆ ఇసుక లారీల వల్ల రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. ఆ లారీ వస్తుందంటే రోడ్డు మీద ప్రయాణం చేసే 2 వీలర్ రోడ్డు కానీ 4 వీలర్ రోడ్డు కానీ ప్రాణాలు అరిచేతులు పట్టుకొని ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏమాత్రం కూడా స్పీడ్ తగ్గించట్లేదు. వారు బర్రమని వచ్చేస్తా ఉన్నాయి ఇసుక లారీలు. కానీ ప్రజలు భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. అనేక యాక్సిడెంట్లు జరిగినాయి, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ కూడా ఎన్నోసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినా కూడా ఇవాళకి కూడా ప్రభుత్వం కొంచెమైనా స్పందించకపోవడం అనేది విచారకరం. ఇది ప్రభుత్వానికే చెడ్డ పేరు తెచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రజలు ఈసారి ఎన్నికలు రాకపోతాయా, కాంగ్రెస్ పార్టీ సంగతి చూడకపోతామా అనే ఒక ఆక్రోశాన్ని వాళ్ళ మనసులో నివురుగా నిప్పులాగా పెట్టుకొని ఉన్నారనేది ఈ లోకల్ ఎమ్మెల్యే గారు గమనించాలి. ఇవన్నీ గమనించి గమనంలోకి తీసుకొని ఇప్పటికైనా తక్షణమే స్పందించి ఈ రోడ్లని మరమ్మతులు చేయించి ఈ దుస్థితి నుంచి ప్రజలను కాపాడాలని చెప్పి, ప్రాంత ప్రజలను కాపాడాలని సిపిఐ పార్టీగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.